తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. చలితో జిల్లాలు వణికిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. పలు జిల్లాల్లో టెంపరేచర్ 10 డిగ్రీల లోపే నమోదు కావటం చలి తీవ్రతకు అద్దం పడుతోంది. మరికొన్ని జిల్లాల్లో 10 నుంచి 12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లీ గ్రామంలో అత్యల్పంగా 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా మామడలో 6.6 డిగ్రీల సెల్సియస్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో 6.7 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా కోహ్లీలో 6.8 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లోనూ చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతోంది. చలి తీవ్రతతో నగర వాసులు ఉదయం వేళల్లో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే ఉత్తరాదితో పాటు కొన్ని దక్షిణాది జిల్లాల్లోనూ చలి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇక ఉదయం పొగమంచు ప్రభావం మరింత పెరుగుతుందని వెల్లడించారు. చలి తీవ్రత పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రైట్, తెలంగాణలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, బ్రాహ్మణి, తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమేపీ పెరుగుతుంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి ప్రభావం ఎక్కువ అవుతుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తుంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. తెలంగాణలోని కొన్ని చోట్ల 10 డిగ్రీలకు దిగున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి పగటిపూట కూడా జనం బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 4.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నల్గొండలో అత్యధికంగా 17.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగతా జిల్లాలో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణ కంటే దిగువకు పడిపోతున్నాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేందుకు జనాలు భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే ఇంటి నుండి బయటికి రావాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే చలి తీవ్రతలు తట్టుకోలేక చలిమంటలు వేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా నిపుణులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, గర్భిణీ స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు మాత్రం ఇంటి నుండి బయటికి రావద్దు. వారు తప్పకుండా చలికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు లాంటివి వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించాలి. అదేవిధంగా విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవాలని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉదయం 10 గంటల వరకు వాహనదారులకు రోడ్లు కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని మరి ప్రయాణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం అయితే రానున్న రోజుల్లో ఇంకా చలి తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బ్రాహ్మణి, అయితే శ్యామ్ చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా చాలా కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. కనిష్ట స్థాయికి పడిపోతున్నట్లుగా సెల్సియస్ తెలుస్తోంది. అక్కడ ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ చెప్తోంది?
బ్రాహ్మణి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది అడవుల జిల్లాగా పేరు పొందింది. ఇక్కడ దాదాపు కనిష్టంగా 4.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఎక్కువగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఉంటారు, అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు అయితే ఆ చలిని తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే ఎక్కువగా అడవి పైన అదేవిధంగా వ్యవసాయం పైన ఆధారపడతారు కాబట్టి ఈ మార్నింగ్ పూట వ్యవసాయ పనులకు వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ చిన్నపిల్లలు ఉన్నారో చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే కూడా జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు చలి తీవ్రత భారీగా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం అయితే నూలు వస్త్రాలు ధరించడం అదేవిధంగా చలిని తట్టుకోవడానికి రగ్గులు ధరించడం లాంటి అయితే చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇంటి నుండి బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉదయం 10 గంటల వరకు కూడా అది ఎండ రాకపోవడంతో చలి మంచు ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే వ్యవసాయదారులు కావచ్చు, మార్నింగ్ పూట ఏదైతే మిల్క్ సప్లై చేసే వాళ్ళు కావచ్చు, పేపర్ వేసే వాళ్ళు కావచ్చు, ఈ విధంగా చిన్న చిన్న పనులు చేసుకునే వారు మార్నింగ్ పూట చేసే వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మున్సిపాలిటీలో పనిచేసే ఎవరైతే కార్మికులు ఉన్నారో వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ చలి తట్టుకోలేక అనేక మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే చలిని తట్టుకోవడానికి స్వెటర్లు కావచ్చు, అదేవిధంగా రగ్గులను కావచ్చు, అదేవిధంగా చలిమంటలు వేసుకోవడం లాంటివి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బ్రాహ్మణి. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. చలితో జిల్లాల్లో వణికిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. పలు జిల్లాల్లో టెంపరేచర్ 10 డిగ్రీల లోపే నమోదు కావటం చలి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక మరికొన్ని జిల్లాల్లో 10 నుంచి 12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లీ గ్రామంలో అత్యల్పంగా 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా మామడలో 6.6 డిగ్రీల సెల్సియస్, ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యానీలో 6.7 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా కొక్లీలో 6.8 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్, తెలంగాణలో చలి పంజా విసురుతోంది. చలి మరింత పెరిగింది. తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ డిగ్రీల సెల్సియస్ కూడా నమోదవుతూ ఉన్నాయి కనిష్ట స్థాయికి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇంకా హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత కనిష్ట స్థాయికి పడిపోతున్నట్లుగా తెలుస్తోంది. రానున్న మరిన్ని రోజుల్లో కూడా ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మణి. తెలంగాణలోని ఒక్కసారిగా సంబంధించినటువంటి చలి పెద్ద ఎత్తున విజృంభిస్తుందని చెప్పవచ్చు. వాతావరణ కేంద్రం చెప్పిన సూచనల ప్రకారం చూసినట్లయితే తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా చలి ఒక్కసారిగా పంజవిస్తుంది అనేది చెప్పవచ్చు. ఉష్ణోగ్రత శాతం చూసుకున్నట్లయితే నల్గొండ అయితేనేమి, హైదరాబాద్ సంబంధిత ప్రాంతాలలో ఉష్ణోగ్రత ఉండడానికంటే అతి తక్కువ నమోదు కావడంతో ఒక్కసారిగా వృద్ధులు అయితేనేమి, సంబంధించినటువంటి చిన్నపిల్లలు ఏదైతే ప్రయాణం చేస్తున్నారో వివిధ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా వాతావరణంలోని శీతల సంబంధించినటువంటి ప్రాంతంగా ఒక్కడిగా మారటంతో ఈ వాతావరణ కేంద్రం వాళ్ళు కూడా సూచనలు కూడా చేస్తున్నారు. ఇదే పరిస్థితి ఇలా కొనసాగినట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి సూచనలు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నారు. అతి తక్కువగా నమోదు కావడంతో ఒకసారిగా చలి తీవ్రత పెరిగింది. దీనికి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాలే కావచ్చు, సంబంధించినటువంటి అటవీ ప్రాంతాలకు సంబంధించిన ఏజెన్సీలు కూడా శీతల ప్రాంతాలకు పెద్ద ఎత్తున దగ్గరకు అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అనేక మంది వృద్ధులు, సంబంధించినటువంటి పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎవరైతే బయటకు వెళ్తారో వాళ్ళు మాస్కులు కానీ సంబంధించినటువంటి శ్వాస సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న ముందస్తుగానే చెప్తున్నటువంటి పరిస్థితి. అనేక సంవత్సరాలుగా ఎనలేని శీతల పూర్తికి చేరుకోవడం ఇది ఒక ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలో ఎక్కడైతే ప్రజలు ఉంటారో ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతాలను బట్టి ఒక ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ సంబంధించినటువంటి కేంద్రం కూడా సూచనలు చేస్తున్నారు. బ్రహ్మణి.
రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్